హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను. అదేంటంటే ఫ్రెండ్స్, చాలా మంది దగ్గర పిహెచ్డి ఫైల్స్ అయితే ఉంటాయి కదా. ఆ పిహెచ్డి ఫైల్స్ ఇందులో ఏ ప్రాజెక్ట్ ఉంది అని తెలుసుకోవడం కోసం చాలా మంది ఫోటోషాప్ లో ఓపెన్ చేసి మరి చూసి తెలుసుకుంటారనమాట. ఇది లేట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఓల్డ్ ప్రాసెస్ అనమాట. మీకు ఒక కొత్త ట్రిక్ అయితే చెప్తాను. దీని ద్వారా ఏమవుతుందంటే మీ పిహెచ్డి ఫైల్స్ అన్ని కూడా మీకు అక్కడే కనిపిస్తేస్తాయి అనమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా మీ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఆ పిహెచ్డి ఫైల్స్ ని మీరు ఇక్కడ నుంచో చూసుకోవచ్చు. మీకు కావాల్సింది మీరు ఓపెన్ చేసి అక్కడ నుంచి ఎడిట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఈ ట్రిక్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీని గురించి అయితే తెలుసుకోండి. పిహెచ్డి ఫైల్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా టెలిగ్రామ్ ఛానల్లో నేను చేసే ప్రతి ఒక్క థంబ్నెయిల్ పిహెచ్డి ఫైల్ ని ఫ్రీగా ఇస్తానని అయితే చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఎవరికైనా ఈ పిహెచ్డి ఫైల్స్ యూస్ అవుతాయి అనుకున్నట్లయితే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో వాటికి సంబంధించిన పిహెచ్డి ఫైల్స్ ఉన్నాయి. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. నేను ఏ విధంగా థంబ్నెయిల్స్ చేస్తున్నాను అనేది కూడా మీరు తెలుసుకొని మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా ఈ పిహెచ్డి ఫైల్స్ ఉపయోగపడతాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా, ఇవన్నీ కూడా నా థంబ్నెయిల్స్ అన్నమాట. ఈ థంబ్నెయిల్స్ పిహెచ్డి ఫైల్స్ అన్నమాట. ఇవన్నీ చూడండి. ఇందులో ఏ డిజైన్ మనకి కావాలి అని చూసుకోవాలంటే నేను దీన్ని ఓపెన్ చేస్తేనే ఇక్కడ ఫోటోషాప్ లో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనం సింపుల్ గా ఇక్కడ ఈ విధంగా కనిపించే ఫోటోషాప్ ఫైల్స్ డైరెక్ట్ గా మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా ఏం చేస్తారంటే ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సేజ్ థంబ్స్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ అయితే చేసేయండి. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంది. ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఆ అగ్రి పైన క్లిక్ చేసి నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇన్స్టాల్ కంప్లీట్ అనేసి కనిపిస్తుంది అనమాట. సెటప్ వాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఫినిష్ అనేయండి. ఇందాక మనం ఓపెన్ చేసిన థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో పిహెచ్డి ఫైల్స్, అవి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇందాక ఏ విధంగా కనిపించాయి, ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ కొన్ని పిహెచ్డి ఫైల్స్ అయితే సరిగ్గా ఓపెన్ కాలేదు. చూడండి, ఈ 3 పిహెచ్డి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ కాలేదు. అది ఎందుకని ఓపెన్ కాలేదు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేజ్ థంబ్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ కు సేజ్ థంబ్స్ ఆప్షన్స్ అనేసి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మాక్సిమం సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫైల్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక 500 MB అయితే ఇచ్చేసేయండి. ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లయింగ్ సెట్టింగ్స్ అనేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సింపుల్ గా ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే డన్. చూసారు కదా, ఇందాక ఏదైతే పిహెచ్డి ఫైల్ మనకి కనిపించలేదో ఆ పిహెచ్డి ఫైల్ కూడా ఇక్కడ కనిపించేసింది అనమాట. ఇక్కడ అన్ని కూడా కనిపించేసాయి అనమాట. మీకు ఏ పిహెచ్డి ఫైల్ ఏ విధంగా ఉంది చూసి మీరు దాన్ని ఓపెన్ చేసి ఎడిట్ చేసి వాడుకోవచ్చు. ఈ పిహెచ్డి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా నేను ఇస్తాను అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్లో ఈ పిహెచ్డి ఫైల్స్ అన్ని కూడా నేను ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది. అక్కడ మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఏదైనా డౌట్ అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.